హలో, గుడ్ మార్నింగ్ ఇమాన్స్ ఓల్గో వీడియోస్. ఈరోజు చూస్తున్నామండి. మా ఆవిడైతే వాటర్ వచ్చాయని మొత్తం బట్టలన్నీ పిండేస్తుందన్నమాట. మొత్తం సర్పులో నానబెట్టింది. ఫస్ట్ సర్పులో నానబెట్టిన తర్వాత అన్నీ పిండేసిందనమాట. పిండేసిన తర్వాత ఒక్కొక్కటి ఆరేస్తుంది అనమాట. నా షర్ట్స్, నా ప్యాంట్స్ను, ఇంకా నా కొడుకువి చిన్న బట్టలను, మా బ్రదర్విను అందరివి కలిసి ఒకటేసారి పిండిందనమాట. మొత్తం ఒక 15-20 జతలు అయితే బట్టలు ఉంటాయి ఫ్రెండ్స్. పాపం ఒక్కటే పిండుతా అనమాట. ఇంకా చెప్పాలంటే అందరి ఇంట్లలోనే లేడీస్కి ఇదే పని ఉంటుంది అనమాట. చాలా మనం అంటుకుంటాం కానీ బాయ్స్ కన్నా లేడీసే చాలా రెట్లు స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు చాలా గట్టిగా పని చేయగలరు. అన్నిట్లో ఓపికతో అన్నీ చేస్తారనమాట. వంట చేయడము కానీ అన్ని దాంట్లో కానీ ఒక్కరే పిండేసి మొత్తం అన్నీ ఉతికేసి ఆరేయాలంటే చాలా కష్టం ఫ్రెండ్స్. ఎప్పుడైనా మా ఆవిడ ఊరు వెళ్ళినప్పుడు నేను ఒక్కడనే బట్టలు పిండుకుంటా కదా ఫ్రెండ్స్. అప్పుడైతే నాకు చాలా విరక్తి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా బోర్ వస్తుంటుంది. మన బట్టలు మనం పిండుకోవాలంటే చాలా ఇది అనమాట. అందుకే ఇప్పుడు మా ఆవిడ ఉండడం వల్ల నాకైతే బెటర్. ఎప్పుడైనా ఊరికి వెళ్ళినప్పుడు అయితే ఆ బట్టలు అయితే పిండలేం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు ఓపిక ఉండదు. అందువలన మనకు ఓపిక ఉన్నప్పుడే బెటర్ అనమాట బట్టలు పిండుకోవడం మంచిది. ఇంకా చెప్పాలంటే మనకు పని తప్పిపోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే మా ఆవిడ అన్ని బట్టలు పిండేసింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే చూడండి ఎలా పిండుతుందని మీకు అందరికీ తెలియాలని చూపిస్తున్నాను అనమాట. ఎందుకంటే ఎప్పుడూ వీడియో తీస్తుంటే తీయొద్దంటది, ఎందుకంటే పని చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అవుతుందని. ఈరోజు అయితే మా ఆవిడ మా బాబు అయితే డిస్టర్బ్ చేసేవాడు అనమాట. మా బాబు ఏం చేస్తున్నాడు అంటే పండుకున్నాడు అనమాట. లోపల చూపిస్తాను రండి. ఈరోజు అయితే నిద్రపోతున్నప్పుడే మా ఆవిడ పని చేసుకుంటుంది అనమాట. ఇంకా మా బాబును మా బ్రదర్ కూడా నిద్రపోయాడు అనమాట. డ్యూటీకి వెళ్ళి వచ్చాడు. వచ్చిన తర్వాత లంచ్ టైం అనమాట. తినేసి కాసేపు పండుకున్నాడు అనమాట. మళ్ళీ 4 o'clock అట్లా లేచి వెళ్తాడు. మా ఆవిడ ఈరోజు ఏం చేసిందో చూపిస్తాను రండి. కుక్కర్లో తోటకూర పప్పు చేసింది ఈరోజు. తోటకూర అంటే పాలకూర పప్పు చేసింది. ఇంకా నిన్న చికెన్ కొంచెం మిగిలినట్టుంది. చికెన్ ఉంది, తినలేదన్నమాట. నేను కూడా అట్లే ఉంచి ఇంకా రైస్, పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాం. మరీను రైస్ ఉందన్నమాట. ఇంకా భోజనం కూడా చేయలేదన్నమాట మా ఆవిడ. ఎందుకంటే మేమైతే తిన్నామన్నమాట అందరము. మా ఆవిడైతే పని అంతా అయిపోయిన తర్వాత తిందామని తినలేదు. పొద్దున ఒకటి ఇడ్లేమో తిన్నది, అంతే టిఫిన్ చేసింది. మధ్యాహ్నం అయితే లంచ్ చేయలేదన్నమాట. ఇంకా తిందురా అని అడిగితే లేదు, తిన్నాక మళ్ళీ పని సాగదు, పని అవ్వదని చెప్తున్నాను అనమాట. అది కూడా కరెక్టే ఫ్రెండ్స్. మనం కడుపు నిండా భోజనం చేసినామంటే ఏదైనా పని చేయాలంటే కొంచెం బద్ధకం వస్తుంది ఫ్రెండ్స్. కడుపు ఖాళీ ఉన్నప్పుడు ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని తొందరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నిజం చెప్పాలంటే చూడండి, మొత్తం ఉదికేసి బకెట్లో వాటర్ తీసేసి మొత్తం డ్రమ్ము నిండా నీళ్ళంతా అయిపోగొట్టింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మొత్తం వేస్తుందన్నమాట బయట. ఇదే ఫ్రెండ్స్ మా కాలనీ, మా ఏరియా అన్నమాట, మా గల్లీ ఇక్కడే అన్నమాట మేము ఉండేది ఫ్రెండ్స్. ఇదిగోండి ఒక్కొక్కటి వేస్తుంది. నేనైతే రావే తిందు ఫస్ట్, కాసేపు తిన్నాక మళ్ళీ తర్వాత వేయచ్చని రమ్మంటున్నా. లే ఫస్ట్ ఈ పని అయిపోయిన తర్వాత వస్తానని మా ఆవిడ అంటుంది అనమాట ఫ్రెండ్స్. సరేలే అని నేను కూడా ఇంకా ఏమనలేదు ఫ్రెండ్స్. నీ ఇష్టం అని చెప్పినాను అనమాట. సరే అని చెప్పినాను అనమాట ఫ్రెండ్స్. చాలా ఎండ ఉంది ఫ్రెండ్స్. ఈ బట్టలు ఆరేయగానే జస్ట్ ఒక 5 minutesలో మొత్తం డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ఎండ ఉందన్నమాట హైదరాబాద్లో. చూడండి ఎంత ఎండ ఉందో, చాలా ఎండగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక 2 minutes 3 minutesలో మొత్తం డ్రై అయిపోతాయి ఫ్రెండ్స్. మొత్తం తొందరగా ఆరిపోతాయి అన్నమాట బట్టలు. ఎంత బట్టలు ఆరేసినా కూడా అందరూ అయిపోయినాయి ఫ్రెండ్స్. లాస్ట్కి మా బుడ్డోడి ఉన్నాయి. మా బుడ్డోడికి కూడా మొత్తం వేస్తున్నది అనమాట. అన్నీ పిండి ఆరేస్తుంది అనమాట. మా బుడ్డోడు అయితే డైలీ 3-5 డజన్ బట్టలు అన్నీ వదులుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే టాయిలెట్ పోసినవి అట్లా వదిలేస్తారు అనమాట. తర్వాత పిండుకుంటుంది మా ఆవిడ వచ్చి ఫ్రెండ్స్. అయితే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. మా ఆవిడ తినలేదు ఇప్పుడు, పాపం ఇప్పుడు వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు అన్నం పెట్టుకొని ఇదిగోండి కూర్చొని తింటుంది అనమాట. ఇప్పటి వరకు అసలు తీరగా దొరకలేదన్నమాట. ఇప్పుడు రెస్ట్ దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే తింటుంది ఫ్రెండ్స్. ఇప్పటివరకు అసలు రెస్టే దొరకలేదన్నమాట మా ఆవిడకి. ఇప్పుడు రెస్ట్ దొరికింది ఫ్రెండ్స్. నేనైతే ఆయి చెప్పు అంటే
మా ఆవిడ హాయ్ చెప్పట్లేదు ఫ్రెండ్స్. హాయ్ చెప్పంటే హాయ్ చెప్పట్లేదు అనమాట. హలో హాయ్ చెప్పే, ఇటు చూడు అంటే అది చూడండి ఎక్కిరిస్తుంది అనమాట. మా ఆవిడైతే ఇలా ఎక్కిరిస్తుంది అనమాట హాయ్ చెప్పేవంటే. అయితే ఈరోజు ఈవినింగ్ అవ్వడం వల్ల బుధవారం మార్కెట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈరోజు మా బాబుతో మా ఆవిడతో కలిసి ఈరోజు బుధవారం మార్కెట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇదిగోండి బుధవారం మార్కెట్ వచ్చినాం అనమాట. మా ఆవిడైతే బ్యాగ్ తీసుకుంటుంది, బైక్లో బ్యాగ్ తీసుకొని వచ్చిందనమాట. ఇక్కడ బుధవారం మార్కెట్ ఉంటుంది అనమాట. కొంచెం కూరగాయలు తక్కువ, రైతు బజార్ లాగా కొంచెం తక్కువగా దొరుకుతాయి అనమాట ఫ్రెండ్స్. ఇదిగోండి మా ఆవిడైతే వెళ్తుంది, నేనైతే మా బాబుని ఎత్తుకున్నాను అనమాట. మా బాబుని ఎత్తుకొని తన వెనకాల వెళ్తున్నాను అనమాట. ఏం తీసుకోవాలి ఏం లేదో అని చెప్దామని, సలహా ఇవ్వాలని నేను బ్యాక్ వెళ్తున్నాను అనమాట. మా ఆవిడైతే మొత్తం గమనిస్తుంది. ఏ కూరగాయలు తీసుకుందాం, పోయిన వారం ఏ కూరగాయలు తీసుకున్నాం, ఏం వండినామని ఆలోచిస్తుంది అనమాట ఫ్రెండ్స్. నేనైతే సప్పుడు దాకా మా ఆవిడని ఫాలో అవుతున్నాను ఫ్రెండ్స్. అయితే మా ఆవిడ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. క్యాబేజ్ ఎంత అని అడిగింది ఫ్రెండ్స్. ఈ కాలీఫ్లవర్ ఎంత అని అడిగితే ఆయన వచ్చి ఒకటి 20 రూపాయలు అమ్మ అని చెప్తున్నాడు ఫ్రెండ్స్. నేనైతే తీసుకో అంటే మా ఆవిడ ఇంకా దాంట్లో కూడా బేరం ఆడుతుంది ఫ్రెండ్స్. ఎందుకు 10 రూపాయలు ఒకటి రాదా, 15 రూపాయలకి అని అడుగుతుంది ఫ్రెండ్స్. ఆయన నుండి లేదమ్మా రాదు, తీసుకుంటే లేకుంటే సరే ఏ బాబు ఒకటి అని అడిగింది అనమాట ఫ్రెండ్స్. దీన్ని తీసుకుందనమాట. నేను చెప్తున్నా దాంట్లో పురుగులు ఉంటాయి అన్నీ లేదు, నేను మంచిగా కడిగి చేస్తా, చపాతీలో బాగుంటుందని తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా అది తీసుకున్నాక అక్కడ ఇంకా మునక్కాయ తీసుకుందామని మళ్ళీ మునక్కాయ దగ్గర వెళ్ళింది ఫ్రెండ్స్. మునక్కాయ చారు చేస్తానని చెప్పింది అనమాట. సరే అని నేను కూడా తన వెనకాలనే వెళ్ళాను ఫ్రెండ్స్. మునక్కాయలు చూసినాం ఫ్రెండ్స్. మునక్కాయలు వచ్చి 10 రూపాయలకి 3 అని చెప్తున్నారు ఫ్రెండ్స్. నేను ఉండి తీసుకో మంచిదే, బాగుంటాయి, 10 రూపాయలకి 3 అని చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంకైతే మా ఆవిడ వ్యాపారం చేస్తుంటే మా బాబు అయితే అక్కడ వెనక నుంచి గమనిస్తున్నాడు ఫ్రెండ్స్. అక్కడ బెలూన్స్ అమ్ముతున్నారు అనమాట. నాకు ఆ బెలూన్స్ కొన్ని డాడీ అంటున్నాడు అనమాట.